అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమః శివాయ. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం. రెండక్షరాల భక్తికి 4 అక్షరాల మానవత్వం తోడైతే దాని ద్వారా వచ్చే ఫలితాలు జీవితంలో ఉన్నత స్థితికి చేరుస్తాయి. ఆడంబరమైన భక్తి కంటే ఉన్నంతలో అనాథులకు అన్నం పెట్టి ఆకలి తీర్చడమే అసలైన భక్తి అంటాడు ఆ పరమేశ్వరుడు. అందుకే వందలాది మంది అనాథులను చేరదీసి ఆశ్రయమిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వరునికి భవ్యమైన శివాలయం నిర్మాణం జరుగుతుంది. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట సంప్రాప్తిస్తున్న ఈ సేవాశ్రమానికి విచ్చేసి నిఠలాక్షుని సేవతో పాటు నిర్భాగ్యుల సేవలో తరించి అనంతమైన ఆత్మసంతృప్తితో పాటు ఆదిదేవుని అనుగ్రహం పొందండి. ఆకలి కేకలతో, మానసిక రుగ్మతలతో నిత్యం నరకయాతన పడుతున్న అనాథుల కోసం నెలకొల్పబడింది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. గత 13 ఏళ్ల నుండి సృష్టిస్థితికారకుడైన పరమేశ్వరుడు ఇక్కడే శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగరూపంలో కొలువై అనాథ బిడ్డలకు రక్షణగా ఉంటూ గట్టు శంకర్ ద్వారా ఈ నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు. ఇక్కడికి వచ్చే భక్తుల మనోభీష్టాలు కూడా నెరవేరుతుండడం ద్వారా స్వామి మహిమలు నలుదిశలా వ్యాప్తి చెందడంతో పవిత్రధామంగా విరాజిల్లుతోంది ఈ పుణ్యక్షేత్రం. ఎన్ని కష్టాలు ఎదురైనా బిడ్డల ఆలంబనే ధ్యేయంగా జీవిస్తారు తల్లిదండ్రులు. తల్లి బిడ్డల ఆకలి తీర్చితే తండ్రి వారి బాగోగులు చూసుకుంటాడు. ఈ పవిత్ర ప్రదేశంలో కూడా శంకరుని సతీమణి అన్నపూర్ణాదేవి అనాథ బిడ్డల ఆకలి తీర్చుతుంటే పరమశివుడు తన భక్తుల సహాయంతో నిర్భాగ్యుల మంచి చెడ్డలను చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అభాగ్యుల శాశ్వత వసతి కోసం తన ప్రియభక్తుల ద్వారానే శాశ్వత భవనాన్ని నిర్మించుకున్న శ్రీ సోమనాథేశ్వరుడు వారి భవిష్యత్తు రక్షణలో భాగంగా అన్నానికి, వసతికి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశ్యంతో ఈ పవిత్ర ప్రాంగణంలోనే శివాలయాన్ని నిర్మించుకుంటున్నాడు. శివాలయానికి సమర్పించే ప్రతి కానుకను ఇప్పటికే ఇక్కడ సేద తీరుతున్న అభాగ్యులకు, భవిష్యత్తులో ఇక్కడకు రాబోయే అనాథ బిడ్డల ఆకలి తీర్చేందుకు వినియోగించడమే శివాలయ నిర్మాణ ముఖ్యోద్దేశ్యము. ఇప్పటి వరకు రేకుల షెడ్డుల్లోనే ఉంటూ నిత్య పూజలు అందుకుంటున్న శివయ్యకు అభాగ్యుల కోసం నిర్మించిన శాశ్వత వసతి భవనం వలె భక్తుల ప్రోద్బలంతో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనులు ఇటీవలే భూమి పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శివ సంకల్పంతో అద్భుతమైన రీతిలో నిర్మించబోయే శివాలయాన్ని 2027 చివరికల్లా భక్తులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. భక్తి మార్గంలో, సేవా మార్గంలో ఒకే చోట తరించేలా ఈ పవిత్ర ప్రదేశంలో కట్టబోయే శివాలయ నిర్మాణంలో అందరూ భాగస్వాములే. లోక కళ్యాణార్థం నిర్మిస్తున్న శివాలయానికి మీకు తోచినంతలో ఎంత సమర్పించినా సరే అంతకు రెట్టింపు శుభ ఫలితాలను ఆ పరమేశ్వరుడు మీకు అందజేస్తాడు. మీ శక్తి మేర విలువైన సాయమందించే దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శివకార్యానికి మీరందించే సాయం ద్వారా
శ్రీ సోమనాథేశ్వరుని ఆశీస్సులతో సంపూర్ణ ఆయురారోగ్యాలతో వంశాభివృద్ధితో వర్ధిల్లండి. పరమశివుడు శ్రీ సోమనాథేశ్వరునిగా వెలసిన ఈ పవిత్ర ప్రదేశంలో నిత్యాభిషేకాలు కనుల విందుగా జరుగుతాయి. ఇందులో భాగంగా ముందుగా జలధారాప్రియుడైన ముక్కంటీసుని శివలింగానికి జలాభిషేకం నయనానందకరంగా జరుగుతుంది. జలాభిషేకం అనంతరం స్వామివారికి భస్మాభిషేకం నయన మనోహరంగా జరుగుతుంది. అనంతరం లింగాకారునికి హారతి సమర్పిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా భస్మధారికి మరోసారి జలాభిషేకం చేస్తారు. అనంతరం హరిహర స్వరూప శివలింగమంతటిని పసుపుతో శోభస్కరంగా తీర్చిదిద్ది శివలింగం మధ్యలో గోవిందనామాలను అద్భుతంగా అమర్చుతారు అర్చకులు. అలంకరణ క్రమంలో భాగంగా అర్ధనారీశ్వరుల స్వరూపమైన పానవట్టాన్ని, శివలింగాన్ని హరిద్రవర్ణ వస్త్రంతో నేత్రపర్వంగా అలంకరణ జరుగుతుంది.
పసుపు పులుముకొని దేదీప్యమానంగా దర్శనమిస్తున్న శంకరునికి తెల్ల చామంతులతో, గులాబీ మాలలతో, పసుపు చామంత మాలలతో జరిగే అలంకరణ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అనంతరం 3 కన్నుల వానికి ముత్యాలమాలను, రుద్రాక్షమాలను సమర్పిస్తారు అర్చకులు. మంగళరూపుడై దేదీప్యమానంగా కానవస్తున్న మహేశ్వరునికి పుష్పార్చన వైభవంగా జరుగుతుంది. పుష్పార్చన అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి ధూపహారతి సమర్పణ గావిస్తారు అర్చకులు. ఈ సందర్భంగా శ్రీ సోమనాథేశ్వర స్వామికి నైవేద్య నివేదన ఘనంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శివయ్య కోసం తయారు చేసిన నైవేద్యాన్ని అనాథుల ఓం నమశివాయ నామస్మరణల మధ్య ఊరేగింపుగా తీసుకువస్తారు. ప్రసాదాన్ని ముక్కంటి ముందు ఉంచి ఆచమనీయం చేసి, ఆపద్బాంధవ ప్రసాదాన్ని సేవించి అనాథుల ఆకలి తీర్చవయ్యా అంటూ ముక్కంటిని వేడుకుంటారు అర్చకులు. అనంతరం నందివాహనునికి భక్తి శ్రద్ధలతో హారతి సమర్పణ జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో సమర్పించిన నైవేద్యాన్ని తమ మహత్యంతో ఆ పరమశివుడు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల కడుపు నింపుతున్నాడు. తన బిడ్డలు సంతృప్తిగా తింటుంటే ప్రత్యక్షంగా చూస్తూ పరవశించిన పరమేశ్వరుడు వారి ఆకలి తీర్చేందుకు కారణమైన భక్తులకు సంపూర్ణ కరుణాకటాక్షాలు ప్రసాదిస్తున్నాడు. పలకరించే మనిషి రాక, పట్టించుకునే నాథుడు లేక, రోడ్లమయమై రోగాలమయమై మట్టిలో కలిసిపోతున్న ఈ అనాథ బిడ్డల జీవితాలు ఎవరికీ పట్టవు. చింపిరి జుట్టుతో, మురికి బట్టలతో, గాయాల దేహంతో, నడుము వాల్చేందుకు చోటు లేక, ఏది దొరికితే అది తింటూ జీవితాలను చీకటి చేసుకుంటున్న అనాథులను తన మనోనేత్రంతో గుర్తించిన శంకరుడు వారిని ఈ సేవాశ్రమానికి రప్పించుకొని తండ్రిలా సాకుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలోని ఇంకా ఎందరో అనాథులు పస్తులతో బతుకీడుస్తున్నారు. ఇటువంటి అభాగ్యుల కోసమే ఆ లోకనాయకుడు ఈ పవిత్ర ప్రదేశంలో ఆలయం కట్టించుకుని మీ ద్వారా ఆకలిదప్పులు తీర్చి ఆ పుణ్య ఫలాలను మీకే అందజేయనున్నాడు. అనాథుల ఆకలి తీర్చిన శివయ్య కాసేపు విశ్రాంతి తీసుకుని ఎక్కడెక్కడి నుండో విచ్చేసిన భక్తుల అభిషేకాలు అందుకుంటాడు. అభిషేకంలో భాగంగా భక్తులు తమ వెంట తీసుకువచ్చిన జలంతో స్వయంగా అభిషేకం చేస్తూ అపురూపమైన అనుభూతిని పొందుతారు. స్వామికి అభిషేకం చేసిన జలాన్ని గంగాజలంగా మార్చుకొని
వారి నివాసాలలో సంప్రోక్షణ చేసుకొని విజయం సిద్ధించుకుంటున్నారు. భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాథేశ్వరుని సేవలో తరించిన భక్తులు సేవా మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు. సాధారణ సందర్భమే కాకుండా పుట్టినరోజు, పెళ్లిరోజు, అలాగే కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ సేవా మార్గంలో ఉన్న అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. అలాగే నూతన శివాలయ నిర్మాణానికి వారికి తోచిన కానుకలను, విరాళాలను అందజేస్తూ పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు పొందుతున్నారు. నా పేరు కర్రా ప్రభావతి మూర్తి. మా వారి పేరు కర్రా సత్యనారాయణమూర్తి లేట్. ఆయన శతాబ్ది సందర్భంగా నేను ఇక్కడ డొనేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇక్కడ ఈశ్వరాలయం ఉంది. వచ్చిన తర్వాత ఇక్కడ అభిషేకం చేసుకుని అందరినీ చూసి వాళ్ళకి బ్లెస్సింగ్స్ చెప్పి వాళ్ళకి ఏదో మాకు తోచిన సహాయం అన్నదానానికి ఇక్కడ డొనేషన్గా ఇచ్చాను. నా పేరు రామధన్వంతరి. మేమందరం కలిసి దీని గురించి చాలా వినున్నాము. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ అనుభవాలు చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. రాగానే ముందు శివదర్శనం, అభిషేకం అయింది. తర్వాత పైన వెళ్ళి ఆ దైవస్వరూపులైన వాళ్ళందరినీ చూడటం అయింది. వాళ్ళకి ఏదో మా చేత సహాయం చేయడానికి వచ్చాము. అది సహాయం కూడా అనుకోము, అది మా అదృష్టంగా భావిస్తున్నాము. సో మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు తగినంత సహాయం చేయాలని నేను కోరుతున్నాను. నమస్కారం అండి. నా పేరు అశోకాచారి. నేను హైదరాబాద్ చింతల నుంచి వచ్చాను. ఇక్కడ రావడం రెండవసారి. ఇప్పటికీ దీంట్లో చాలా మార్పు తీసుకొచ్చారు. బాగా డెవలప్ చేశారు దీన్ని. వీళ్ళ శ్రమ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకన్నా వీళ్ళు ఇంత కష్టపడుతున్నారా అని. వాళ్ళకి ఇంతమందికి ఇంత సేవ చేసినందుకు వాళ్ళకి దేవుడు అన్ని విధాలు కలిగించాలని చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మా అత్తయ్య గారు ఈ మధ్య స్వర్గస్థులైనారు. సో ఆవిడ పేరు మీద ఎంతో కొంత అన్నదానం చేయాలని మా అత్తగారి ఆత్మశాంతి చేకూర్చడం కోసము నేను ఇక్కడ రావడం జరిగింది. అన్ని విధాలుగా ఇక్కడికి వచ్చాక మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిసేపు అసలు మనం ఎక్కడున్నామా అని అర్థం అవ్వట్లేదు. మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. నా పేరు మాన్స. మేము చింతల నుంచి వచ్చాము. ఇలా అందరినీ మంచిగా చూసుకోవడం మంచిగా అనిపిస్తుంది. మాకు చేతనైన సాయం మేము చేస్తున్నాము. మీరు కూడా ఎంతో కొంత మీ దగ్గర ఉన్నంత చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు జీ విద్యాసాగర్ అండి. మా చెల్లి జీ సుజాత. మేము హైతనగర్ నుంచి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం అందరూ చూసిన తర్వాత నాకు చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం అంతాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఈ అనాథులకి ఎంతో సేవ చేస్తున్నారు. ఆ సేవ చూసిన తర్వాత నాకు నిజంగా వీళ్ళు సేవ చేసే వాళ్ళందరూ ఎంతో అదృష్టవంతులు అనిపిస్తుందండి. అభిషేకం చేసిన తర్వాత నాకు అనిపించిందండి, కాశీలో అభిషేకం చేసినట్టుగా నేను ఫీల్ అయ్యానండి. బిల్డింగ్ చాలా బాగుందండి. చాలా బాగా కట్టారు కూడా. ఎందుకంటే అన్ని వసతులతో అంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే కట్టిన ఈ ఫౌండర్ శంకర్ గారు ఎంతో శ్రమించి ఉంటారు. ఎంతో శ్రమించితే కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టలేరు ఈ రోజుల్లో. అలాంటిది లేడీస్ జెంట్స్ సపరేట్గా ఉండడానికి డైనింగ్ హాలు, పైన మన ఇది
పడుకోవడానికి అన్ని వసతులతోటి అన్నీ కూడా బాగా కట్టారండి. కానీ ఈ బిల్డింగ్ కట్టినందుకు నిజంగా శంకర్ గారికి మా ధన్యవాదాలండి. ఈ గుడి కడుతున్నారని చెప్పారండి రాగానే మాకు. గుడి కట్టిన తర్వాత మేము మళ్ళీ వచ్చి ఈ గుడిని చూసి ఈ గుడిని దర్శించి ఈ అనాథాశ్రమం కూడా మేము దర్శించి రావాలనుకుంటున్నామండి. మళ్ళీ వస్తాం కూడా మేము. మహత్ కార్యక్రమం జరిగేటటువంటి ప్రదేశాన్ని చూడడం అనేది మా యొక్క పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. నేను విజయవాడ వాస్తవ్యుడను. ప్రస్తుతం హైదరాబాదులో మా అమ్మాయిలిద్దరి దగ్గర ఉంటూ ఉన్నాను. నా భార్య గతించింది. ఆవిడ పేరు మీదుగా యథాశక్తిగా తృణమో పణమో ఇక్కడ ఇవ్వాలి అనేటటువంటి ఉత్సుకతతోటి ఇక్కడికి రావడం జరిగింది. ఈ వాతావరణం, ఇక్కడ సేవా విధానం చూసిన తర్వాత ఇప్పటికి చాలా ఆలస్యం చేశామేమో అనేటటువంటి కొంచెం బాధ కలిగింది. కానీ ఇప్పటికైనా వచ్చి ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో కొద్దిగా ఉడతాభక్తిగా పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఇక్కడ చేసేటటువంటి సేవా విధానం, ఒక్క వ్యక్తి ఇంత భారాన్ని మోస్తున్నాడంటే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని చెప్పినని పెద్దలు చెప్పినట్లుగా ఆ మహానుభావుడి ద్వారా ఇంత కార్యక్రమం జరుగుతున్నదంటే వారికి చేతులెత్తి నమస్కరించాలి. మరి ఇక్కడ చేసేటటువంటి సేవా విధానాన్ని గురించి కూడా చెప్పారు. చాలా మరి మన ఇంట్లోనే ఎవరికైనా కాస్త కోపం వస్తే అవతల వాళ్ళని విసుక్కునే పరిస్థితులు ఈ రోజుల్లో. అటువంటిది ఊరు పేరు చెప్పలేనటువంటి వ్యక్తులని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మంచి పద్ధతిలోకి నడపడానికి, ఒక క్రమశిక్షణ, ఒక దైవభక్తి వాళ్ళల్లో కల్పించడానికి చేసేటటువంటి కృషి అమోఘం, అనిర్వచనీయం. అందుకే మానవ సేవే మాధవ సేవ అన్నారు. దాన్ని అక్షరాల ఇక్కడ నిరూపిస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అభిషేకం కార్యక్రమం కూడా పాలు పంచుకున్నాము. బాగానే ఉంది. లఘు అభిషేకం జరిగింది. బాగానే ఉంది. బిల్డింగు మరి దాని గురించి, భవన నిర్మాణం గురించి ప్రత్యేకంగా చెప్పగలిగినంత శక్తి లేదు. కానీ ఇంతమంది ఉండడానికి ఏ తాటాకుల పాకో రేకుల షెడ్డో కాకుండా మరి ఈ నిర్వాహకులు అంత పెద్ద భవనం కట్టించారు అంటే అది చాలా గొప్ప విషయం. దీనికి ఇంకా కావలసినటువంటి సదుపాయాలు చాలా ఉన్నాయి. అలాగే దాతలందరూ కూడా ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి వారి యథాశక్తిగా, ఇంకా కప్పాలంటే శక్తిని అతిక్రమించి ఇవ్వగలిగిన పెద్దలు ఎందరో ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాలు పంచుకొని దీన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని, సేవా కార్యక్రమం మన మనసులో ఉండడం కాదు, చేతల్లో చేసి చూపించినట్లయితే దాని ఫలితాన్ని ఇంకా ఎంతోమంది అనుభవించడానికి వీలుంటుందని నా ఉద్దేశ్యం. అది మీ ముందు పంచుకుంటున్నాను. మాకు భగవంతుడు అనుగ్రహిస్తే యథాశక్తిగా మళ్ళీ మరొకసారి వచ్చి ఆలయ నిర్మాణం తర్వాత ఒక్కసారి స్వామివారిని దర్శించుకుందామని మనసులో కోరిక ఉన్నది. భగవంతుని అనుగ్రహాన్ని బట్టి మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తాం. చివరిగా ఒక మాట. నా అంటూ ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం మాత్రమే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని స్థాపించారు గట్టు శంకర్ గారు. ఇంట్లో ఉన్న వృద్ధులను చేర్చుకొనేందుకు ఇది వృద్ధాశ్రమం కాదని గమనించగలరు. దయచేసి నిస్వార్థ భావంతో జరిగే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలరు. భగవద్బంధువులారా, పరమేశ్వరుని అనుగ్రహంతో నిర్మిస్తున్న శివాలయానికి తోచిన సాయం చేద్దాం రండి. హరహర మహాదేవ, శంభో శంకర. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.